హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో బక్రీద్ స్పెషల్ రెసిపీ చికెన్ తంగడి కబాబ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. రెస్టారెంట్స్లో అయితే వాళ్ళు తందూరి యూస్ చేసి ప్రిపేర్ చేస్తారు, కానీ మనం వితౌట్ తందూరి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూసీగా టెండర్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కబాబ్ కోసం ముందుగా మనము స్పైసెస్ పౌడర్ అనేది ప్రిపేర్ చేద్దాము. అందుకోసం చిన్న మిక్సీ జార్లో మీడియం సైజు దాల్చిన చెక్కతో పాటు ఒక 4-5 ఇలాచీలు, చిన్నది క్రష్ చేసుకున్న శొంఠి, హాఫ్ స్పూన్ సాజీరా, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ వరకు మిరియాలు, ఇంకో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, మీడియం సైజ్ ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మనం మంచి ఫైన్ పౌడర్ మాదిరిగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 స్పూన్ వరకు ఈ స్పైసెస్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాంతోపాటే ఒక హాఫ్ స్పూన్ లేదా మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేద్దాము. దాంతోపాటే ఒక హాఫ్ స్పూన్ వరకు కారము, ఇంకొంచెం మీకు స్పైసీ కావాలనుకుంటే 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో పాటు ఒక స్పూన్ వరకు మనం నిమ్మకాయ జ్యూస్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా బాగా ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తంగడి అనేవి తీసుకుంటున్నాను నేను. నేను 3 తంగడీలు తీసుకున్నాను. ఈ విధంగా మంచిగా కాట్లు పెట్టుకున్న తర్వాత కట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి అన్నీ కూడా పెట్టుకొని ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఈ స్పైసెస్ అంతా కూడా మనం బాగా పట్టియాలి, మసాలా అంతా కూడా. నేను 3 తంగడీలు తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఆ స్పైసెస్ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను కొంచెం స్పైస్ పౌడర్ ఏదైతే వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు ఆ స్పైస్ పౌడర్ కొంచెం నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాను. ఒకవేళ మిగిలినట్టయితే మీరు కర్రీస్లో కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడైతే కట్స్ అనేవి ఉన్నాయో ఆ కట్స్ అన్నిటికీ కూడా ఈ స్పైసెస్ అనేది మసాలా అంతా కూడా బాగా పట్టియాలన్నమాట. వీటన్నిటికీ మసాలా బాగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనికి రెస్ట్ అనేది ఇవ్వాలి. మ్యాక్సిమం టైం మన ఇష్టం అనమాట. హోల్ నైట్ కూడా మనం మ్యారినేషన్లో పెట్టొచ్చు. ఎంత ఎక్కువ టైం పెడితే అంత టేస్టీగా అవుతాయి. ఇప్పుడు మంచిగా మనం రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో లైట్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయండి. ఆయిల్తో పాటు నెయ్యి కూడా మీరు యూస్ చేయొచ్చు. నేనైతే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అనేది మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే మొత్తం కూడా మనం ఆ తంగడి అనేది అందులో ప్లేస్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మొత్తం కూడా మనం 10 మినిట్స్ వరకు దీనికి ఇట్లానే ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేస్తూ ఒకవైపు 5 మినిట్స్ అండ్ ఇంకొక వైపు ఇంకో 5 మినిట్స్ మనం అట్లా టర్న్ చేస్తూ లిడ్ అనేది పెట్టేసుకొని మొత్తం కూడా లైట్గా ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎక్కడా కూడా అడుగంటకుండా లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మొత్తం కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కాల్చుకున్న బొగ్గు అనేది అందులో పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అండ్ లైట్గా పైన నెయ్యి లేదా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి పైన లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అట్లానే ఉండాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఆ స్మోక్ అంతా కూడా బాగా పట్టుకుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా స్టవ్ పైన కూడా ఒక్కసారి ఇవన్నిటిని కూడా మనం ప్లేస్ చేసి మొత్తం కూడా దానికి ఫ్లేమ్ అనేది ఇవ్వాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు జస్ట్ ఒక 3-4 మినిట్స్ వరకు ఈ విధంగా అంతటా కూడా మొత్తం టర్న్ చేస్తూ లైట్గా ఆ స్మోకీ ఫ్లేవర్తో పాటు లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా చికెన్ తంగడి కబాబ్ రెస్టారెంట్ స్టైల్ కంటే కూడా మనం ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇంట్లో ది బెస్ట్ కబాబ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.